சொன்னேன். ஐயா இது மாதிரி நடந்துச்சு, எனக்கு நான் இந்த நாளில் போய் ஆகணும்னு. ஐயாவும் சரின்னு சொல்லிட்டாரு. அதே மாதிரி ஐயா வந்தார், வீடு திறப்பையாக பண்ணி கொடுத்தாரு. இந்த எல்லாத்தையும் எனக்கு அமைச்சு கொடுத்த கர்த்தருக்கும் ஐயா அவர்களுக்கும் அவங்க சபை எல்லாருக்கும் நன்றி தெரிவிச்சுக்கிறேன். நன்றி. இந்த விஷயத்தை அவங்க எல்லாரோட சேர்ந்து கொண்டாடணும்னு சொல்லிட்டு ஸ்வீட்டோட வந்திருக்கேன். எல்லாரும் ஏற்றுக்கினேன். எங்களை ஆசீர்வதிக்கும் கேட்டுக்கிறேன். யெகோவாயீரே எல்லாமே பார்த்து கொள்வே. யெகோவாயீரே எல்லாமே பார்த்து கொள்வே. கலங்கலப்பா நாங்க கலங்கலப்பா, கலங்கலப்பா நாங்க கலங்கலப்பா. கசனாமும் ஏன் போகாரிடமே கரத்தோடு துதித்திடுவே. கசனாமும் ஏன் போகாரிடமே கரத்தோடு துதித்திடுவே. யெகோவா நிசியே ఎల్లాలో చప్పట్లు కొట్టి పాడండి. మొత్తం నోరుతో పాడబా. ఎల్లాలో వెట్టి తరువే స్తోత్రమే అప్ప స్తోత్రమే స్తోత్రమే అప్ప స్తోత్రమే. మరొక సాక్ష్యం. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మరి ఈ వారం పునర్ధాన ఆదివారం కూడా మమ్మల్ని ఇక్కడ మద్రాసులో నిలిపినందుకు దేవునికి స్తోత్రాలు. మరి 3 వారాల నుంచి ఇక్కడే మందిరానికి రావటం జరుగుతున్నది. మరి ఇక్కడికి రావటానికి కారణం ఏంటంటే మా మనవరాలకి కంటి చూపు హైదరాబాద్లో, ఒంగోలులో, కందుకూరులో అన్ని దిక్కలు చూపిస్తే ఈ అమ్మాయికి మనం ఏ ట్రీట్మెంట్ చేసినా ఇంజక్షన్లు వేసినా కంటి చూపు రావచ్చు రాకపోవచ్చన్నారు. ఆ అమ్మాయికి 9 సంవత్సరాలు. నా చిన్న కుమార్తె ఇక వాళ్ళు నెచ్చేసుకొని వాళ్ళు ఏమీ తెలియదు. వాళ్ళు ఉన్నవారే కానీ ఎలాంటి విషయాలు తెలుసు తెలియదు అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళు డబ్బు ఉన్నవారే, ఆస్తి అంతస్తులు ఉన్నవారే మా చిన్న కుమార్తెని ఇచ్చినవారు. కానీ ఏ డాక్టర్ దగ్గరికి పోతే, ఏ ఊరు పోతే మనకి నయం అవుద్దని చెప్పని వాళ్ళు ఆలస్యంగా ఆలోచించుకుంటున్నారు. ఈ లోపల మామయ్య మేము హైదరాబాద్లో కూడా చూపించాము. ఇంజక్షన్ వేస్తే కంటి చూపు వస్తుందో రాదని కూడా చెబుతున్నారు. మరి మాకేం ఎట చేయాలని చెప్పి నేను అన్నప్పుడు, సరే అట్టయితేయ్యా ఒకసారి మద్రాసు కూడా వెళ్దాము, మద్రాసులో కూడా చూపిద్దాం, మంచి డాక్టర్లు ఉన్నారు, మన బంధువులంతా అక్కడే ఉన్నారు, వాళ్ళ తరపున మనం ఉండి అమ్మాయికి చూపించుకొని వాళ్ళు ఏం చెప్తారు దాన్ని కూడా మరి వాళ్ళు కూడా నిరాశ చెప్పారంటే ఇక దేవుడికి అప్పగించుకొని మనం దేవుని సన్నిధిలోకి వెళ్తా ఉన్నాము అని చెప్పాను అన్నప్పుడు
ఆ అబ్బాయి నేను వస్తాను మావయ్య అమ్మాయిని తీసుకున్నాను అన్నాడు.